యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందడి షురూ అయింది. బుధవారం మొదలైన కార్తీక మాస పూజలు నవంబర్ 23 వరకు కొనసాగనున్నాయి. బుధవారం దీక్షాపరుల మండపంలో వ్రతాలు నిర్వహించారు. గురువారం నుంచి కొత్తగా నిర్మించిన వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపనున్నారు. కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు వీలుగా కొండపైన ప్రధానాలయం, శివాలయం ఎదుట విష్ణు పుష్కరిణి వద్ద కార్తీక దీపారాధన పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ఎదుట సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఎగ్జిట్ మార్గంలో దీపారాధన కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో కార్తీక దీపాలు వెలిగించడానికి అవసరమైన నూనె, నెయ్యి, ఒత్తులు అందుబాటులో ఉండేలా ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన దీపారాధన ప్రదేశాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా కొండపైన బ్రహ్మోత్సవ మండపంలో మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన సాంస్కృతిక విశ్వ కళామండలి ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల తాకిడికి అనుకూలంగా ప్రతిరోజు 6 బ్యాచ్ల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు. 800 రూపాయల వ్రత టికెట్ పై పూజా సామాగ్రిని ఆలయ సిబ్బంది భక్తులకు అందిస్తున్నారు. బుధవారం నుంచి నవంబర్ 23 వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి సాయంత్రం 4:30 వరకు 2 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 6 బ్యాచ్ల్లో వ్రతాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ కు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున 5 బ్యాచ్ల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణ స్వామి వ్రత మండపం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గుట్ట కింద ఎగ్జిట్ ఘాట్ రోడ్డు పక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో 17.38 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో వ్రత మండపాన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన 2 హాళ్లతో పాటు పురుషులు, మహిళలకు సెపరేట్ వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, టికెట్ కౌంటర్ హాల్, అర్చక గది, డ్యూటీ ఆఫీసర్ గది, సామగ్రి అమర్చడానికి స్టోర్ రూమ్ తో పాటు కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాల్లో ఒకేసారి 1000 మంది దంపతులు వ్రత పూజలు నిర్వహించవచ్చు. బుధవారం వ్రత మండపంలో అర్చకులు హోమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆఫీసర్లతో కలిసి ఈవో గీతారెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తర్వాత ఆలయం తరపున వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దొర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ జూశెట్టి కృష్ణగౌడ్, ఆర్ఎండ్బి ఈఈ వెంకటేశ్వర రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటేష్ తదితరులు ఉన్నారు.